హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ లార్డ్ ఆల్ ఆఫ్ యూ. మేము గోదావరికి దగ్గరలో ఉన్నాం. అటు వెళ్ళాలంటే టైం పడుతుంది కాబట్టి మేము వెళ్తలేదు. రావులపాలెం దగ్గరలో ఏ ఊర్లో ఉండండి అయ్య గారు? ఊడిముడి లంక. ఇక్కడ అన్ని లంకలు ఉంటాయి, చిన్న చిన్న లంకలు ఉంటాయి. వరదల టైంలో ఈ గోదావరి బాగా పైకి వచ్చి మునిగిపోద్దంట. ఇగో చూసారా తోటలో చెట్లు ఎలాగున్నాయో ఆ చివర జూమ్ చేస్తున్నాను చూడండి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రావులపాలెం వచ్చి అడగాలన్నమాట ఇలాంటి గోదావరి చూడాలంటే. నా చిన్నప్పుడు కోవళ్ళ అనే ఊరు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు టైం లేదు ఫ్రెండ్స్. దేవుని చిత్తమైతే రేపు మార్నింగ్ అందులో నేను ఈదాలనుకుంటున్నాను. ఈ దరి నుంచి ఆ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ప్రేయర్ చేయండి రాత్రి అంతా, మీరు అందరు కష్టపడి ప్రార్థన చేయండి. చూడండి ఇది ఇదంతా మునిగిపోద్దట గోదావరి టైంలో వచ్చినప్పుడు. ఇదిగో వీళ్ళందరూ చక్కగా ఇప్పుడే నదిలో ఈది జలకాలాడి వస్తున్నారు. ఇక మా తమ్ముడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి. వెళ్తున్నారా? ఇదిగో ఈ చెట్లు పొట్లు ఆ సందమామ కనబడుతుంది చూసారా పట్టపగలే. వ్యూ బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే రండి. ఇక పాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనకు ఒక ఫోన్ చేస్తే దగ్గరుండి వెహికల్ అన్నీ అరేంజ్ చేస్తారు. అన్నీ మీరే పెట్టుకోవాలి, తప్పదు మరి. మరి ఉంటాము. అయ్యగారు హాయ్ చెప్పండి. హాయ్. రాజశేఖర్ గారు, ఈయన కరప దగ్గర సంపర్లో పరిచయం చేస్తూ ఉన్నారు. ఈయన పుట్టి పెరిగినటువంటి ఊరు. చిన్నప్పుడు ఈయన షెడ్డీలు వేసుకుని గోదావరిలో ఈదారట, నిక్కర్లు దొడుక్కుని. ఇంక ఇలాంటి పిల్లలకి సేవ చేశారట. మరి నాకు ఈదాల ఉంది కానీ నాకు ఈత రాదే. భయపడకండి, నేనేం ఏదను. కానీ ఇదిగో చూడారా ఆకాశం ఎంత బాగుందో చూడండి. మీ కొరకు నేను జూమ్ చేస్తున్నాను. దేవుని చిత్తం అయితే రేపు పొద్దున్న వస్తాను. చూసారు ఎంత బాగుందో వ్యూ. పడవ ఉంటే బోట్ వేసుకుని వెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఓకే మరి థ్యాంక్ యూ బ్రదర్స్. ప్రేయర్ చేయండి. మేము VBSకి వచ్చాము. 2 days కంప్లీట్ అయిపోయింది. 3 days రేపు ఫైనల్ డే. రేపు ఇక్కడ నుంచి నేను రావులపాలెం వెళ్ళి, రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళి, అమలాపురం నుంచి కాకినాడ వెళ్ళి, కాకినాడలో 1 week నాకు మళ్ళీ క్యాంప్ ఉంది, చిల్డ్రన్ క్యాంపు. మరి మా కొరకు, మా హెవెన్లీ ల్యాంబ్ చర్చ్ అండ్ చిల్డ్రన్ మినిస్ట్రీ కొరకు ప్రేయర్ చేయండి. చూడండి వ్యూ ఎంత బాగుందో. పిల్లలు అక్కడ జలకలు ఆడుతున్నారు, మనకు కనపడదు, మనం వెళ్ళలేము. చూసారా వాళ్ళకి అలవాటు కాబట్టి లోతుగా ఉన్న అందులో దిగారు. ఫైనల్గా నేను ఎలా ఉన్నానో నన్ను కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్. నాకు స్నానం చేయాలని మనసు ఊరువురు ఓడుతుంది, కానీ పొద్దునుంచి కష్టపడి పరిచయం చేస్తాం. మళ్ళీ ఇప్పుడు 6:37కి మళ్ళీ సెకండ్ చిల్డ్రన్ క్యాంపు మాస్టర్ గారు అరేంజ్ చేశారు. దాన్ని బట్టి మేము అక్కడికి వెళ్తున్నాం. ఎస్టర్డే నైట్ 7 to 9:30 వరకు దగ్గర సుమారు 70 మంది పిల్లలకి ఈ గ్రామంలో సువార్తను ప్రకటించడానికి, దేవునికి ప్రేమ గురించి పరిచయం చేయడానికి VBS పెట్టాము. మళ్ళీ ఈరోజు కూడా పాస్గా ప్లాన్ చేసి ఈరోజు కూడా ప్లాన్ చేస్తున్నాం. మరి రేపు ఫైనల్ డే. రేపు మధ్యాహ్నం ఇక్కడ ముగించుకుని వెళ్ళాలనుకుంటున్నాను. చూడండి గోదావరి ఎంత అందంగా ఉందో. దేవుడు చేసిన సృష్టిలో ఇది ఒక భాగమే. నీరు లేకపోతే ఏమీ లేదు. దేవుడు ఆకాశాన్ని భూమిని వేరుపరిచారు, తర్వాత నీటిని అన్నిటినీ మనకి ఇచ్చారని ఆదికాండం 1 మనకు కనబడుతూ ఉంది. ఆ నీరే ఈ నీరు. చూడండి ఈ గోదావరి నీళ్ళే ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ పాడి పంటలకి, మా కాకినాడ సైడ్ రావడానికి వాటర్ అన్నమాట. ఇది తాగడానికి ఇప్పుడు చాలా